క్రీస్తునందు ప్రియమైన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దేవుని ప్రియులారా, శుభోచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయనుగాక. ఈరోజు శుభోచనం కొరకు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఈరోజు శుభోచనం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! మన బిడ్డలను ఆశీర్వదించేవాడు. చాలాసార్లు పిల్లల గురించి ఆలోచించి తల్లిదండ్రులు ఎంతో దిగులు పడుతూ ఉన్నారు. నా పిల్లోడు భవిష్యత్తు ఏమైందో, తర్వాత వీడు ఏమవుతాడో, వీడి పరిస్థితి ఏమవుతుందో. మనం ఆరాధించే దేవుడండి నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దీవించునుగాక, మీ సంతానమును ఆశీర్వదించునుగాక. తల్లైన మరచునేమో కానీ నేను నిన్ను మరువును, చూడుము నా అరచేతుల మీద చెక్కున్నాను అన్నాడండి. ఆయన మన బిడ్డలను ఆశీర్వదించేవాడు. మనల్ని మర్చిపోడు, మన బిడ్డలను మర్చిపోడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన మనల్ని మర్చిపోడు, మన బిడ్డలను మర్చిపోడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ ఉదయకాలం లేచి నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? వీళ్ళ పెళ్ళి ఎట్లా, వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎట్లా, వీళ్ళ ఉద్యోగాలు ఎట్లా వీళ్ళని సాకేది? యోసేపు అన్నలతో ఒక మాట అంటాడండి, అన్నలారా భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఎంత గొప్ప దేవుడండి. యోసేపు ఒక మానవుడు. యోసేపుకు తర్వాత కొంతకాలానికి చనిపోయాడు కదండి. యోసేపు అన్న చనిపోవచ్చు కానీ కదండి, మనుషులు ఎవరైనా చనిపోవాల్సిందే. యోసేపు ఏం అతీతుడు కాదు. మోషే కూడా చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు, విశ్వాసులకు తండ్రి. కానీ మనం ఆరాధించే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన అంటున్నాడు, యెషూరును భయపడద్దు, దిగులు పడద్దు, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను కదండి. హాగరు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడుతుంది. ఒంటరిగా ఇష్మాయిల్ని ఎత్తుకొని వెళ్ళి అడవిలో అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ నీళ్ళు అయిపోతాయి. పిల్లోడు ఏడుస్తాడు, ఒక చోట పడేస్తే పిల్లోడు ఏడుస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు హాగర్కి. ఎలుగెత్తి ఏడుస్తాడు. ఆ చిన్నవాడు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు విన్నాడంట. ఆ చిన్నవాడు ప్రార్థన దేవుడు విన్నాడండి. తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పించండి. పిల్లల గురించి దిగులు పడే కన్నా పిల్లలు ప్రార్థన చేసుకోండి రా, దేవుని సన్నిధిలో మొరపెట్టండి అని చెప్పండి. ఎప్పుడైతే హాగర్ ఏడ్చి పిల్లవాడు ఏడుస్తున్నాడో ప్రభు విన్నాడు. ఆ స్వరాన్ని విన్నాడు, ఆ కేక విన్నాడు, ఆ ఏడుపు విన్నాడు. మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఖచ్చితంగా ఆయన నీ కన్నీటికి సమాధానం ఇచ్చేవాడు. ఆయన ఉన్నవాడు, నమ్మదగినవాడు, ప్రార్థన ఆలకించే దేవుడు. చూడండి, ఇష్మాయిలు మొర విని హాగరు ఆ ఏడ్పును చూసి ప్రభు వచ్చి అంటాడు కదా, వీడిని నేను ఇక్కడ గొప్ప జనముగా చేయుదును, హల్లెలూయా, నేను గొప్ప జనముగా చేయబోతాను, నేను వాడికి తోడుగా ఉంటాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన బిడ్డలను ఆశీర్వదించేవాడు. ఈరోజు మీ బిడ్డల గురించి దిగులు పడుతూ ఉన్నారా? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీకు పుట్టిన బిడ్డలను ఆశీర్వదిస్తాను కదండి. కొన్నిసార్లు ఆ పిల్లల గురించి నువ్వు ఎన్నిసార్లు మర్చిపోయావో. చరిత్రలో సూజన్నా వెస్లీ మంచి తల్లి, ఆమె గురించి చెప్తారు. 19 మంది సంతానం అంట ఆమెకి. 19 మంది పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసింది. వారి మంచాల దగ్గర, వారు పడుకునేటప్పుడు మంచాల దగ్గర, వారు తినే ప్లేట్ల మీద ప్రార్థన చేసేదంట. ఆమె చేయి పెట్టి ప్రార్థన చేసింది. దేవుడు విన్నాడు ఆ ప్రార్థన. ఆమె గర్భంలో నుంచి 2 గొప్ప దైవ సేవకులు వచ్చారు, చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. ప్రపంచాన్ని గడగడలాడించిన గొప్ప దైవజనులు. ప్రార్థన చేయాలి, పిల్లల గురించి ప్రార్థన చేయాలి.
తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల విషయంలో ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది దేవుని మందిరానికి నడిపించాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నారు. మీరు నడిస్తే మీ పిల్లలు కూడా దేవుని మందిరానికి నడుస్తారు. చెప్పాలి, బలవంతం చేసి తీసుకొని రావాలి. కొన్నిసార్లు వాళ్ళు రామమ్మ అంటారు, కఠినంగా చెప్పాలి. అన్నిసార్లు గారాబం మంచిది కాదు. పిల్లల విషయంలో గారాబం మంచిది కాదండి. కఠినంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడాలి, కఠినంగా చెప్పాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. చూసారా, మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు, పిల్లల్ని మందిరానికి నడిపిస్తారు. మూడవది, పిల్లలకి మంచి ప్రవర్తన ఇస్తారు. మంచి ప్రవర్తన మీ దగ్గరే ఉంది. తల్లిదండ్రులు మంచిగా మాట్లాడే వాళ్ళైతే మీ పిల్లలు మంచిగా మాట్లాడతారు. తల్లిదండ్రులు మంచి సాక్ష్యం కలిగిన వారైతే మీ పిల్లలు మంచి సాక్ష్యం కలిగి నడుచుకుంటారు. మీలో దేవుని భయం ఉంటే వారిలో కూడా దేవుని భయం పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో పిల్లల విషయమై చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. పిల్లల విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి కూడా. మంచి క్రమశిక్షణలో వారిని నడిపించాలి. కాబట్టి ఎప్పుడైతే మన పిల్లల్ని ప్రార్థనలో, మన పిల్లల్ని దేవుని యొద్దకు నడిపించి మంచి ప్రవర్తనలోకి తీసుకొస్తామో, ప్రభు అంటున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. మీ పిల్లల విషయమై దిగులు పడబాకండి. మీ పిల్లల విషయమై అసలు ఆందోళన చెందబాకండి. దేవుడు మీ పిల్లలను గొప్ప చేయునుగాక, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. మీ పిల్లలు ఈరోజు కొద్దిగా ఉన్నారా? దేవుడు చదువుల్లో ఉన్నతమైన స్థితిలో మీ పిల్లలను ఆశీర్వదించబోతున్నారు. ఉన్నతమైన కృప మీ బిడ్డలకు కలుగ చేయబోతారు. దిగులు పడబాకండి. దేవుని దీవెన మీ బిడ్డల మీద ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి శుభోచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ మాటకై స్తోత్రాలు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల గురించి ఎంత ఆందోళన చెందుతున్నారు. ఈ రోజుల్లో పిల్లల గురించి ఆలోచించి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు ప్రభా. అయితే ఈరోజు ఉదయం లేవగానే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అనే మాట ద్వారా తల్లిదండ్రుల్ని ప్రభా మీరు బలపరుస్తున్న ఈ మాటను బట్టి స్తోత్రం. పిల్లలు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులు కూడా తండ్రి ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధికి వారిని నడిపించాలని, మంచి ప్రవర్తన వారికి అందించాలని మేము విన్నాం. ఆ రీతిగా మంచి ప్రవర్తన, క్రమశిక్షణలో, దైవికమైన శిక్షణలో బిడ్డల్ని పెంచే జ్ఞానం తల్లిదండ్రులకు దయచేయండి. ఎంతమంది పిల్లలు అనారోగ్యంతో ఉన్నారో ప్రార్థన చేస్తున్నాం. చాలామంది చిన్నపిల్లలకి ఈ రోజుల్లో తండ్రి భయంకరమైన అనారోగ్యాలు, చర్మ సంబంధమైన రోగాలు, తండ్రి మూర్ఛ వ్యాధులు, నరాల బలహీనత, తండ్రి మరి ఈ ఫోన్లు చూసి ఫోన్లకు అడిక్ట్ అయ్యి బానిసలైపోయారు తండ్రి, పాపానికి దాసులైపోయారు. యేసు నామములో వారందరికీ విడుదల కలుగును గాక, బిడ్డలకు విడుదల కలుగును గాక. తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి అయ్యా, వారు తండ్రి సియోను కొండ మీద ఒక సూచనలాగుంటకు సహాయం చేయమని తండ్రి మా బిడ్డలు మీరు దీవించమని. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారు ప్రార్థన ఆలకించి ఆ బిడ్డలను గొప్ప చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, చిన్న బిడ్డలందరికీ, కుటుంబాలన్నిటికీ, తల్లిదండ్రులందరికీ, ప్రతి ఒక్కరికి, కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులకు, దైవజనులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. God bless you. May God be with you. Have a nice day. Have a good day and godly day.